ఈరోజు నేను వచ్చేసి సన్ఫీస్ట్ ఇప్పి టమాటో చీజ్ పాస్తాతో చేస్తున్నాను పాస్తా. అండ్ నాకు దీంట్లో వచ్చేసి ఒక సాస్ మేకర్ వచ్చింది అంతే. అండ్ కొన్ని పాస్తా వచ్చినాయి అంతే. ఈరోజు నేను దీంతో పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఒక 1.5 కప్ ఆఫ్ వాటర్ ఆర్ 230 ml ఆఫ్ వాటర్ వేయాలి. చూడండి, ఒక 230 ml ఆఫ్ వాటర్ వేసేసాను. దీన్ని కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఇది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం లైట్గా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. నేను ఒకసారి మిక్స్ చేసేసి చూడండి, ఇది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ పాస్తా మొత్తం దీంట్లో వేసేయాలి. దాంతోపాటు ఈ సాస్ మిక్స్ను కూడా దాంట్లో వేసేయాలి. చూడండి, సో నేను వేసేసాను. ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆప్షనల్గా బటర్ కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, నా దగ్గర కొంచెం బటర్ ఉంటే నేను బటర్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసేసి ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 8 minutes దాకా కుక్ చేయాలి దీన్ని. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు బాయిల్ అవ్వాలి. దీన్ని కొంచెం కలుపుతూ ఉండాలా. చూడండి, నేను 7 minutes ఇలా పెట్టేశాను, 6 to 7 minutes పాటు. దెన్ ఇట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 to 2 minutes లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయాలా. 2 minutes అయిపోయింది. చూడండి, చాలా డెలిషియస్ పాస్తా ఈజ్ రెడీ.